లంచాలు డిమాండ్ చేస్తూ పట్టిపీడిస్తున్న అవినీతి ప్రభుత్వ అధికారులపై ఏసీబీ కొరడా చూల్పిస్తోంది. ఇటీవల కాలంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది తమ పనులు తాము చేయటానికి లంచాలు డిమాండ్ చేస్తూ బాధితులను పట్టిపీడిస్తున్నారు. ప్రధానంగా పోలీస్, రెవెన్యూ, జలమండలి, నీటిపారుదల, మున్సిపల్ తదితర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఆయా శాఖల్లో కావాల్సిన పనులు చేయటానికి లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా అవినీతికి పాల్పడే వారి గురించి కొందరు బాధితులు ఏసీబీకి ఫిర్యాదులు చేయడంతో నిఘా పెట్టి మరీ పట్టుకుంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ ఏసీబీ దూకుడు కొనసాగిస్తోంది. పదవీ విరమణ చేసిన అధికారుల గురించి సమాచారం సేకరిస్తూ పక్కా ప్రణాళికతో వారిపై దాడులు చేసి ఆస్తుల చిట్టా ఏసీబీ బయటపెడుతోంది. ఏసీబీ చర్యలకు సంబంధించిన వివరాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై, ప్రభుత్వ అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కాగా సమాచారం సేకరించి వారు లంచాలు తీసుకుంటుంటే దాడి చేసి పట్టుకుంటున్నారు. ప్రధానంగా పోలీస్ కావచ్చు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, అదేవిధంగా ఇతర విభాగాలు అంటే జలమండలి కావచ్చు, నీటిపారుదల శాఖ కావచ్చు, ఈ విభాగాలు తదితర విభాగాల్లోని అధికారులందరిపై కూడా ఒక డేగ కన్ను వేసి ఉంచుతున్నారు. ప్రధానంగా ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణమే దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా వీరిని డబ్బులు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. తమ పనులు తాము చేయడానికి కూడా అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ముక్కు పిండి మరి లక్షలు, కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా దాడుల సమయంలో అధికారుల అవినీతి మొత్తం బండారం అంతా కూడా బయటపడుతుంది. ఇటీవల కాలంలో చూస్తే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, తెలంగాణ సెక్యూరిటీ బ్యూరోలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బత్తుల మహేందర్ 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతని నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా దాదాపు 13 లక్షల రూపాయల నగదు అతని నివాసంలో లభించింది. అయితే ఏ విధంగా, ఎంతమంది నుంచి ఈ విధంగా అతను ఎప్పటి నుంచి లంచాలు ఈ విధంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు అనే విషయంపై అయితే ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. అదేవిధంగా చామీర్పేట్ తహసీల్దార్ కూడా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పరిస్థితి. అయితే ఏకంగా ఒక నాలాను వ్యవసాయ భూమిగా మార్చడానికి ఆమె దాదాపు 30 లక్షల రూపాయలు బాధితుల నుంచి డిమాండ్ చేసింది. ఇందులో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆమెని సామీర్పేట్ తహసీల్దార్ సుచరితను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా బోయిన్పల్లి ఎస్ఐ నందిత కూడా ఒక బాధితుడికి కేసులో సహాయం చేయడానికి అతని వద్ద నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇక ఆదాయానికి మించిన కేసుల విషయానికి వస్తే కూడా అధికారులు పదవీ విరమణ చేసిన వారిని కూడా, ప్రభుత్వ అధికారులు పదవీ విరమణ చేసిన వారిని కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉంటే పక్కాగా సమాచారంతో వారి మీద దాడులు చేసి ఆ ఆస్తుల చిట్టా మొత్తం బయటపెడుతున్నారు.